ప్రవేశ్ పునర్ పునర్విభజన చట్టంలో ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు. ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో పరస్పరం పోటీ పడి ప్రతి దేశ ప్రతిష్టను పెంచాలి అని చెప్పారు. అలాగే అమరావతి స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పారు. ఆవిష్కరణలకు కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అలాగే ఈ సభలో ప్రధాని మోదీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వేదికను పంచుకున్నారు. సెంట్రల్ నుంచి జరుగుతున్నాయి కదా ఈ వర్క్స్, అయితే చాలా స్పీడ్గా అవుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి అయితే మోడీ గారి సపోర్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ అమరావతి ఒక నగరం కాదు, ఒక దేశ శక్తిగా